హోరీగా సాగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రకటించాయి. ప్రధాన సర్వే సంస్థలన్నీ బీజేపీకి జైకొట్టగా కేకే, వి ప్రిసైడ్ సర్వే సంస్థలు ఆప్ మరోసారి గెలుస్తుందని తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం కష్టమేనని తెలిపాయి. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు ఓటు శాతం పెరిగినప్పటికీ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడవుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసి దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్న కేకే సర్వే మాత్రం అందరికంటే భిన్నంగా ఫలితాలను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 44 స్థానాలతో మరోసారి అధికారంలోకి వస్తుందని, బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. వి ప్రిసైడ్ అనే సంస్థ కూడా 46 నుంచి 52 స్థానాలతో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని, బీజేపీ 18 నుంచి 23 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతిషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాల విజయం కష్టమేనని కేకే సహా మరికొన్ని సర్వేలు తెలిపాయి. అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వాస్తవ ఫలితాలు వెల్లడయ్యేందుకు 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఓపీ విభాగంలో అదనపు భవన నిర్మాణానికి పుష్కరవనం వాకర్స్ క్లబ్ ప్రతినిధులు 3,66,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని క్లబ్ ప్రతినిధులు డాక్టర్ యనమని రామచంద్రరావు, అల్లూరి వెంకటేష్ తదితరులు, రామకృష్ణ మిషన్ ఇన్ఛార్జ్ స్వామి రఘువీరానంద, మిషన్ వైద్య సేవల కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే పుష్కరాల కోసం ఇప్పటి నుంచే మంచి మనసుతో, పచ్చదనంతో, పక్షుల కిలకిల రాగాలతో, స్వచ్ఛమైన గాలితో స్వాగతం పలుకుదామని పర్యావరణ ప్రేమికుడు, భారతరత్న, ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. లేదంటే భావితరాలకు భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. తమ పిల్లలు కాలుష్యం లేని మంచి వాతావరణం కోసం ప్రజలు మేలుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో బేబీ ప్లాంట్స్, చెట్లు, పక్షులు నీరు లేక మన కళ్ల ముందే చనిపోతున్నాయని, రేపు మన పిల్లల పరిస్థితి అంతే కావచ్చునని హెచ్చరించారు. మొక్కలు, పక్షులు మమ్మల్ని నీరు పోసి కాపాడమని మౌనంగా రోధిస్తున్నాయి, ప్రాధేయపడుతున్నాయని, అయితే మనం మూర్ఖులుగా వాటిని పట్టించుకోకుండా ముందుకు పోతున్నామా, వాటి బాధను అర్థం చేసుకోవడం లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. తల్లిదండ్రులు, పెద్దలు ఇంత దుర్మార్గులా, దయ జాలి లేనివారా, మనిషిగా కనీస సామాజిక బాధ్యత లేదా అన్నట్లు మనం పరికరాలను నాశనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణవాయువును ఇచ్చే ప్రాణదాతలపై ప్రేమ, దయ, అదే మన పిల్లలకి అర్థవంతమైన పూజలు, ఆస్తులు, మానవత్వం, పుణ్యం అన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.